ఆయన చాలా మెరిటోరియస్ జార్జిరెడ్డి. జార్జిరెడ్డి అంటే వ్యక్తిని చంపుకున్నటువంటి సమాజం తలతో సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ఆయన గురించి ఒక విషయం చెప్తాను మీకు. TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాడు బాంబేకు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ ఈయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈయన మొత్తం బయటకి చదివి తెలిసిన తర్వాత ఆయన ఒక ప్రశ్న అడుగుతారు, మేము మీకు జాబ్ ఇస్తే ఇక్కడ వచ్చి జాయిన్ అవుతామంటే లేదు నేను చేయగలను అంటాడు. ఎందుకు అంటే నేను విప్లవంలో పాల్గొంటాను. అంటే ఆయన ఆ రోజుల్లో ఫిజిక్స్ ఏదైతే ఉందో ఫిజిక్స్లో అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ సాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ జార్జిరెడ్డి సాల్వ్ చేయడం. అంత తెలివైన విద్యార్థి. అంటే ఒక తెలివైన విద్యార్థిని చంపుకున్న సమాజం. అంటే ఇవాళ భారతదేశంలో దురదృష్టం ఏంటంటే అది లెఫ్ట్ భావజాలం కావచ్చు కానీ అటు రైట్ భావజాలం కానీ భావజాల వరకు ఘర్షణ పడాలి కానీ వ్యక్తులను చంపుకునే స్థితికి వెళ్ళడము చాలా తప్పు. అది ఎవరు చేసినా తప్పు. మరి జార్జిరెడ్డిని చంపినటువంటి వాళ్ళు ఒక విద్యార్థిని ఒక జ్ఞానాన్ని చంపి